గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నేను మీకు వచ్చేసేసి ఇక్కడ రియల్ నెంబర్స్ అనే టాపిక్ మీద నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఈ రియల్ నెంబర్స్ అనే టాపిక్ వచ్చేసేసి 10th క్లాస్లో ఉంది రియల్ నెంబర్స్, ప్లస్ 9th క్లాస్లో కూడా వస్తుంది. ఈ రియల్ నెంబర్స్ అనేది మీకు 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈజ్ రియల్ నెంబర్స్ అనేది మీకు రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ గురించి నేను మీకు ఇస్తాను. సో రియల్ నెంబర్స్ REALNUMBERS రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్ అనేది ఏంది మీకు తెలియాలంటే ఫస్ట్ వచ్చేసేసి మనకు నెంబర్ సిస్టమ్ అనేది క్లారిటీ రావాలి. అంటే నెంబర్ సిస్టమ్ అంటే ఏంది, న్యాచురల్ నెంబర్ అంటే ఏంది, హోల్ నెంబర్ అంటే ఏంది, ఇరేషనల్ నెంబర్ అంటే ఏంది, రేషనల్ నెంబర్ అంటే ఏంది, ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంది మీకు తెలియాలి. దీని తర్వాత మీకు నెక్స్ట్ వస్తున్న నెంబర్ సిస్టమ్ వచ్చేసేసి రియల్ నెంబర్ సిస్టమ్. సో ఫస్ట్ మీకు న్యాచురల్ నెంబర్ అంటే ఏందో తెలియాలి, హోల్ నెంబర్ అంటే తెలియాలి, తర్వాత ఇరేషనల్ నెంబర్స్ తెలియాలి, రేషనల్ నెంబర్స్ తెలియాలి, దాని తర్వాత ఇరేషనల్ నెంబర్, దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్. సో ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ నేను ఏంటంటే మీరు తెలిసినా మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం కాబట్టి నేను దాని గురించి లైట్గా నేను మీకు చెప్తాను. సో మనకు వచ్చేసేసి ఈ నెంబర్ సిస్టంలో వచ్చేసేసి ఫస్ట్ వన్ వచ్చేసేసి న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ ఇది క్యాపిటల్ N తో డినోట్ చేస్తారు. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఇదే క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఈ క్లాస్ రూమ్లో వచ్చేసేసి మనకు 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్ ఉన్నారా లేకుంటే 60 మెంబర్స్ ఉన్నారా మనం ఎలా కౌంట్ చేస్తాము? 1 2 3 4 5 6 7 8 9 అని అప్ టు 50 వరకు కౌంట్ చేస్తాము. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేస్తాము, నెంబర్స్ వాడాలి, కౌంటింగ్ చేసుకుంటే మనం నెంబర్స్ వాడాలి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ నెంబర్. సింపుల్ డెఫినేషన్, న్యాచురల్ నెంబర్ డెఫినేషన్ అంటే ఏంటి, కౌంటింగ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ N. సో ఈ న్యాచురల్ నెంబర్స్ ఏ విధంగా వస్తాయంటే 1 2 3 4 5 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు వస్తాయి. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత అప్ టు ఇన్ఫినిటీ వరకు వస్తుంది. ఈ న్యాచురల్ నెంబర్స్ లో వచ్చేసేసి మినిమం నెంబర్ అంటే చిన్న నెంబర్, స్మాల్ నెంబర్ అంటే మినిమం నెంబర్ వచ్చేసేసి మనకు 1 అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ వచ్చేసేసి మనకి ఇన్ఫినిటీ ఎంత అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఏ నెంబర్ లాస్ట్ గా ఉంటుందో దాని నెంబర్ మనము మ్యాక్సిమం నెంబర్ కింద మనం కౌంట్ చేస్తాం. అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసేసి మనకు హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ వచ్చేసేసి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ హోల్ నెంబర్స్ వచ్చేసేసి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి 1 2 3 4 5 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఏవైతే నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 6 7 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ హోల్ నెంబర్స్ లో వచ్చేసేసి మనకు తక్కువ నెంబర్ మినిమం నెంబర్ వచ్చేసేసి 0 అవుతుంది, మాక్సిమం నెంబర్ వచ్చేసేసి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో లాస్ట్ నెంబర్ ఏదైతే చివరి నెంబర్ ఉంటుందో అది మాక్సిమం నెంబర్ అవుతుంది. సో మాక్సిమం నెంబర్ ఎంత అనేది మనం చెప్పలేము, అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి మనం ఏదైతే లాస్ట్ నెంబర్ ఉంటుందో అది మాక్సిమం నెంబర్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఈ న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని మనకు హోల్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అవుతాయి అన్నట్టు. దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి మనకు ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ ని మనం I తో డినోట్ చేస్తాము. ఇంటీజర్స్ ని మనం క్యాపిటల్ I తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకు వీటిలో వచ్చేసేసి మైనస్ నెగిటివ్ నెంబర్స్ తో పాటు -3 -2 -1 0 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ ఇంటీజర్స్ లో వచ్చేసేసి మనకు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి ప్లస్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో 0కు రైట్ సైడ్ లో ఉన్న నెంబర్స్ అన్ని మనం ఏం నెంబర్స్ కింద కౌంట్ చేసుకుంటాము, పాజిటివ్ నెంబర్స్ కింద కౌంట్ చేసుకుంటాము. 0కు లెఫ్ట్ సైడ్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని మనము నెగిటివ్ నెంబర్స్ కింద కౌంట్ చేస్తాము. ఈ రైట్ సైడ్ లో ఉన్న 0కు రైట్ సైడ్ లో ఉన్నాయన్నీ మనకు పాజిటివ్ నెంబర్స్ అవుతాయి, 0కు లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయన్నీ మనకు నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. సో ఈ ఇంటీజర్స్ లో మీరు గమనించవలసింది ఏంటంటే దీంట్లో న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ అవుతాయి, దీంట్లో హోల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి ఏముంది 0 నుంచి తర్వాత 1 2 3 4 5 అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఇంటీజర్స్ లో న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ అయినాయి. ప్లస్ హోల్ నెంబర్స్ లో కూడా చూడండి 0 నుంచి 0 1 2 3 4 5 6 7 అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ 0 నుంచి
1 2 3 4 5 అంటే ఇక్కడ ఏమైంది హోల్ నెంబర్స్ కూడా మనకి ఇంటీజర్స్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే ఇంటీజర్స్ లో వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ అవుతాయి, హోల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి రేషనల్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్స్ ని మనం ఏం చేస్తాము, క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాము. ఈ క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాము. ఈ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే x by x such that p by q where p and q are integers and q not equal to 0. సో ఇక్కడ రాస్తాను q not equal to 0. సో ఇది కండిషన్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ కి మన కండిషన్ ఏం లేదు, హోల్ నెంబర్స్ కి కండిషన్ ఏం లేదు, ఇంటీజర్స్ కి కండిషన్ ఏం లేదు. బట్ ఇక్కడ వచ్చేసి రేషనల్ నెంబర్స్ కి ఒక కండిషన్ ఉంది. అదేంటండి, p by q ఫామ్ లో ఉండాలి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. అంటే p and q అనే నెంబర్స్ అవి ఇంటీజర్స్ అయి ఉండాలి అండ్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 అనేది ఒక కండిషన్ ఇచ్చారు. సో p by q ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ p by q ఫామ్ అంటే న్యూమరేటర్ లో ఒక నెంబర్ ఉండాలి, డినామినేటర్ లో ఒక నెంబర్ ఉండాలి. అట్లాంటి దాన్ని మనం ఏమంటాము, ఫ్రాక్షన్ అని పిలుస్తాము. సో ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం ఏమని పిలుస్తాము, రేషనల్ నెంబర్స్ కింద మనం పిలుస్తాము. కానీ ఆ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండి కింద డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషనల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, 1/5, 2/7, 3/4, 5/9, 11/2, 13/4. అంటే ఈ విధంగా ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం ఏమని పిలుస్తాము, రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. సో హియర్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. ఇక్కడ p and q అని ఇంటీజర్స్ అని ఎందుకు అన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1/5 గా తీసుకున్నారు అనుకోండి, p by q ఫామ్ లో ఉంది. 1 ఏముంది, ఇంటీజర్స్ లో అయిందా, ఇక్కడ 1 ఇంటీజర్ లో అయింది. ఇక్కడ డినామినేటర్ లో 5 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 5 ఏముంది, ఇక్కడ ఇంటీజర్స్ లో కూడా ఉంది. అంటే 1 ఇంటీజర్ లో ఉంది, q5 కూడా ఇంటీజర్ లో ఉంది. అంటే ఈ 1 నెంబర్ 5 నెంబర్ రెండు ఇంటీజర్స్ నెంబర్స్ లో ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, q నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. q నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఎందుకు ఇచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకోండి, మీరు ఇదే తీసుకోండి, 1/5 ఉంది, q నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఇది p by q ఫామ్ అన్నట్టే కదా, ఇది p by q ఫామ్ అన్నట్టే. p అంటే 1, q అంటే 5. ఇప్పుడు q ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ q నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అంటే q 0 అవ్వద్దు. ఒకవేళ 0 అయితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 0 అయింది అనుకోండి, p 0 అయింది, ఇప్పుడు 0 ఏమవుతుంది, 1/0 ఉంది. 1/0 ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 0/1 ఉంది అనుకోండి, 0/1 ఏమవుతుంది, 0 అవుతుంది. 0/1 ఉంది ఏమవుతుంది, ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, 0/1 ఉంటే ఏమవుతుంది, 0 అవుతుంది. 0/ఎనీథింగ్, న్యూమరేటర్ లో 0 ఉంది, డినామినేటర్ లో ఏదైనా నెంబర్ ఉంటే అదేమవుతుంది, 0నే అవుతుంది. ఏ నెంబర్ ఉన్నా, 1 lakh ఉన్నా, 1 crore ఉన్నా, 1 million ఉన్నా, ఏదున్నా 0నే అవుతుంది. 0/సంథింగ్ ఈజ్ 0. న్యూమరేటర్ లో 0 ఉంది, డినామినేటర్ లో ఏ నెంబర్ ఉన్నా అది 0నే అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ 1 న్యూమరేటర్ లో ఉండి డినామినేటర్ లో 0 ఉంటే అది ఏమవుతుంది, అన్డిఫైన్డ్ నెంబర్. 1/0 ఉంది, 1/0 ఉంది. 1/0 నెంబర్ 1/0ని మనం దాన్ని డివైడ్ చేయలేము. కాబట్టి ఈ నెంబర్ 1/0 ఏమవుతుంది, అన్డిఫైన్డ్ నెంబర్ అవుతుంది. దాన్ని మనం చేయలేము. సో 1/0 ఉన్న నెంబర్ అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి అది రేషనల్ ఫ్రాక్షన్ కింద. అన్డిఫైన్డ్ అంటే దాన్ని మనం చేయలేము కాబట్టి అన్డిఫైన్డ్ నెంబర్ కింద తీసుకుంటాం. సో q నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ అందుకని ఇచ్చాడు. q ఒకవేళ 0 అయితే అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు p by q లో ఫార్మ్ ఉంది కాబట్టి ఇక్కడ q నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చాడు కాబట్టి అదే అన్నమాట. సో ఈ విధంగా ఈ p by q లో ఫార్మ్ ఉన్నటిని మనం అంటాం. సో దీంట్లో మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ రేషనల్ నెంబర్స్ లో కూడా న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ అవుతాయి, హోల్ నెంబర్స్ ఇంక్లూడ్ అవుతాయి, ప్లస్ ఇరేషనల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఎలా అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 తీసుకున్నాము. ఈ 1 2 3 4 5 కింద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రాశాను అంటే దాన్ని ఏమని పిలుస్తారు మీరు, నెంబర్ 2 అంటారు. అంటే అది +2 అన్నట్టే, అంటే ఏం లేకుండా +2 అన్నట్టే కదా.
ఇక్కడ స్పెషల్ గా మైనస్ చేస్తే దాన్ని ఏమంటారు -2 అంటారు. ఇక్కడ స్పెసిఫై చేసి పిలుస్తారు, ఏంది ఇది -2 అని పిలుస్తారు. ఎప్పుడైతే మనం మైనస్ అని ఐడెంటిఫై రాసామో దాన్ని -2 అని పిలుస్తారు. ఏం రాయకుంటే ఓన్లీ 2 అని రాస్తే ఏమంటాము మనకి +2 అన్నట్టే. సో ఇక్కడ ఈ న్యాచురల్ నెంబర్స్ లో కూడా ఇవన్నిటికీ మనకు రేషనల్ నెంబర్స్ కి ఇంక్లూడ్ సబ్సెట్ అవుతాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/1 ఉంది ఈ 1 ఉందంటే కింద ఏమైనట్టు 1/1 ఇప్పుడు 1 ఉంది 1/1 రాసుకోవచ్చు. 1/1 ఏమవుతుంది 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/1 ఉంది, ఏం లేకుండా కింద 1 పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు 3 ఉంది 3/1 ఉంది అప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది. 4 ఉంది కింద ఏం లేదు 1 రాసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది. అంటే ఈ న్యూమరేటర్ లో కూడా మనం ఇక్కడ 1/1 రాస్తే 2/1 రాస్తే అది ఏమవుతుంది p/q లో ఫార్మ్ లో అవుతుంది. కాబట్టి అది ఏం కింద వస్తుంది రేషనల్ నెంబర్స్ కింద కూడా మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇలాగే ఓల్ నెంబర్స్ లో ఉంది దీన్ని కూడా మనం రాసుకోవచ్చు. 0/1 రాసుకున్నాం అనుకోండి ఏమవుతుంది 0 అవుతుంది. 0/1 రాసుకుంటే ఏమవుతుంది 0 అవుతుంది, ప్రాబ్లం లేదు. 1/1 రాసుకున్నారు అనుకోండి ఏమవుతుంది 1 అవుతుంది. 2/2 రాసుకున్నారు అనుకోండి 2 అవుతుంది. 3/3 3/1 రాసుకున్నారు అనుకోండి ఏమవుతుంది 3 అవుతుంది. 4/1 రాసుకుంటే 4 అవుతుంది. సో కాబట్టి ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని p/q ఫామ్ లో రాసుకోవచ్చు. హోల్ నెంబర్స్ అన్ని కూడా మనం p/q లో ఫామ్ లో రాసుకోవచ్చు. అదే విధంగా మనం ఇంటీజర్స్ కు వచ్చినట్టయితే ఈ ఇంటీజర్స్ లో కూడా ఇప్పుడు ఇక్కడ 1/1 ఉంది, ఈ 1 1/1 రాసుకోవచ్చు, 2 ని 2/1 రాసుకోవచ్చు, 3 ని 3/1 రాసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంది ఇంటీజర్స్ నెంబర్స్ కూడా రేషనల్ ఫ్రాక్షన్స్ కి ఎలిజిబుల్ అవుతాయి, సబ్స్టిట్యూట్ అవుతాయి. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అవుతాయి, హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ లో ఇంక్లూడ్ అవుతాయి, ఇంటీజర్స్ వచ్చేసి మనకు రేషనల్ నెంబర్స్ లో కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్. ఓకే, అంటే ఇవన్నీ నెంబర్ సిస్టమ్ అన్ని మనకు రేషనల్ నెంబర్స్ లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వన్ p/q ఫామ్ లో ఉన్న వీటన్ని మనం ఏమని పిలుస్తాము రేషనల్ నెంబర్ అని పిలుస్తాము. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంది p/q లో ఉన్న ఫామ్ నెంబర్స్ అన్నిటిని మనం రేషనల్ నెంబర్స్. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ పాజిటివ్ ఉన్న నెంబర్స్ నే రేషనల్ నెంబర్స్ అంటే కదా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/3 ఉంది, 2/3 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. -4/5 ఉంది, ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు p/q బోత్ ఆర్ ఇంటీజర్స్. 4 కూడా ఇక్కడ వస్తుంది ఇంటీజర్ నే వస్తుంది, 5 కూడా ఇంటీజర్స్ నే వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇది 4 ఇంటీజర్ లో వచ్చేసి న్యూమరేటర్ ఇక్కడ వచ్చేసి -4 ఇక్కడికి వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. అంటే పాజిటివ్ ఫ్రాక్షన్ అయినా నెగిటివ్ ఫ్రాక్షన్ అయినా అది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటే q ≠ 0 అనే కండిషన్ ఉంటే వాటిని ఏమని పిలుస్తారు రేషనల్ నెంబర్స్ అని సిస్టమ్ అని పిలుస్తారు. సో ఓకే, ఈ రేషనల్ నెంబర్స్ కి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి అంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకు వచ్చేసి 2/5 ఉండొచ్చు, 7/9 ఉండొచ్చు, 11/2 ఉండొచ్చు, -3/5 ఉండొచ్చు, -4/7 ఉండొచ్చు. సో అంటే పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు. మీరు ఇక్కడ చూడండి p and q ఆర్ ఇంటీజర్స్, ఈ రెండు నెంబర్స్ ఇంటీజర్స్ నెంబర్స్ లో ఉంటాయి. q ≠ 0, ఇక్కడ ఎక్కడ కింద డినామినేటర్ లో 0 లేదు, ఇవన్నీ p/q ఫామ్ లో ఉన్నాయి, అన్ని p/q ఫామ్ లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారు రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్ అంటే ఏంది ఏదైతే నెంబర్ న్యూమరేటర్ లో ఒక నెంబర్ ఉంది డినామినేటర్ లో ఒక నెంబర్ ఉంది ఉన్నట్టయితే ఆ వాటిని ఏమని పిలుస్తారు రేషనల్ నెంబర్ అని పిలుస్తారు. కానీ కండిషన్ ఏంది డినామినేటర్ లో 0 ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. డినామినేటర్ లో 0 ఉంటే అది రేషనల్ నెంబర్ కాదు. ఓకే, రేషనల్ నెంబర్స్ అంటే న్యూమరేటర్ లో ఒక నెంబర్ ఉంది డినామినేటర్ లో ఒక నెంబర్ ఉండాలి, ఉన్నట్టయితే ఆ వాటిని ఏమంటారు రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. రేషనల్ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి 2/5 7/5 ఈ విధంగా ఉంటాయి. ఈ నెంబర్ తర్వాత మనకు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు ఇరేషనల్ నెంబర్ అని ఉంటుంది. ఇరేషనల్ నెంబర్ ఓకే, మీకు న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్ ఇప్పటివరకు మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏ విధంగా ఉంటాయి అంటే ఏదైతే నెంబర్ కి ఇరేషనల్ నెంబర్స్ ఏదాన్ని ఇరేషనల్ నెంబర్ అని పిలుస్తారు అంటే ఏదైతే నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రానటువంటి నెంబర్ ని మనం ఇరేషనల్ నెంబర్ అని పిలుస్తాము. ఏదైతే నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాని నెంబర్ ని మనం ఇరేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా ఉన్నాయి అనుకోండి నెంబర్స్. ఈ నెంబర్స్ లో మనకు రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఈ నెంబర్ లో మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ అన్ని మనం రేషనల్ నెంబర్స్ లో కౌంట్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఏ విధంగా అంటే 1 ఉంది, 1 కింద ఏం లేదు కాబట్టి 1/1 రాసుకోవచ్చు, రాసుకుంటే అది 1 రేషనల్ నెంబర్ అవుతుంది. 2 ఉంది, 2/1 కింద రాసుకోవచ్చు, 3/1 కింద ఇవన్నీ రాసుకుంటే బై కింద అన్ని డినామినేటర్ లో 1 పెడితే ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి.
కానీ ఇరేషనల్ నెంబర్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 1 ఉంది, ఈ రూట్ పెట్టాము అనుకోండి, ఈ రూట్స్ పెట్టాము. ఈ రూట్స్ పెట్టినప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ గమనించండి, రూట్ 1 అంటే 1 స్క్వేర్, 1 ఇంటూ 1 ఎంత అవుతుంది, 1 ఇంటూ 1 ఎంత అవుతుంది, 1 ఇంటూ 1 1 అవుతుంది. అంటే ఈ రూట్ 1 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎంత 1. కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్ కాదు, ఇది రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుందంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 1 ఉంది అనుకోండి, దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎంత 1. 1 కింద ఏం లేకుంటే 1 ఉన్నట్టే కదా, అంటే p/q ఫామ్ లో ఉన్నట్టే కదా, p/q ఫామ్ లో ఉంటే రేషనల్ నెంబర్ ఉన్నట్టే కదా. సో కాబట్టి ఇది మనం ఇరేషనల్ నెంబర్స్ కింద కన్సిడర్ చేయలేము. ఇప్పుడు రూట్ 2 ఉంది, రూట్ 2 కి మనం ఏం నెంబర్ తీసుకున్నా కానీ కూడా దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదు. కాబట్టి అది ఏమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది, ఇది ఇరేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 3 ఉంది, రూట్ 3 కి కూడా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదు. కాబట్టి అదేమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 తీసుకున్నారు అనుకోండి, 4 వచ్చేసరికి ఏమవుతుంది, రూట్ 4. రూట్ 4 వచ్చేసరికి మనం 2 ఇంటూ 2 రాసుకోవచ్చు, 2 2 జా 4. సో ఇప్పుడు చూడండి 2 2 జా 4 అయింది. సో ఈ 2 ని మనము 2 టైమ్స్ రాస్తున్నాం కదా, 2 స్క్వేర్ రూట్. ఇప్పుడు ఈ స్క్వేర్ తీసేస్తే మనకి ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి, రూట్ 4 కు దాని పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎంత 2 అన్నట్టు. రూట్ 4 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 2 అన్నట్టు. అంటే ఇది ఏమవుతుంది, రూట్ 4 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వచ్చింది కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్ కాదు. ఇప్పుడు రూట్ 5 ఉంది, రూట్ 5 కు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు. 5 ఇంటూ 5 అవుతుంది 25 అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు. కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్. రూట్ 6 ఉంది, రూట్ 6 కూడా కాదు. 2 3 జా 6 వస్తుంది, 3 2 జా 6 వస్తుంది, 6 1 జా 6 వస్తుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు. కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్. ఇప్పుడు రూట్ 7 కూడా ఇరేషనల్ నెంబర్. రూట్ 8 కూడా ఇరేషనల్ నెంబర్. మరి మీరు ఇక్కడికి వచ్చేసరికి రూట్ 9 ఉంది, రూట్ 9 మనం ఏం రాసుకోవచ్చు, 3 3 జా 9. కాబట్టి రూట్ కి ఇది దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వచ్చింది కాబట్టి ఇది రేషనల్ నెంబర్. రూట్ 9 కి మనం 3 3 జా 9 అవుతుంది, 3 3 9 అవుతుంది, 3 3 జా 9. అంటే ఏమవుతుంది, ఈ రూట్ 9 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వచ్చి 3 వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. తర్వాత రూట్ 10 ఉంది, రూట్ 10 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదు కాబట్టి ఇది ఏమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 11 ఉంది, రూట్ 11 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి ఇది ఇరేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 12 ఉంది, రూట్ 12 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి అది ఏమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. సో మనకు వచ్చేసేసి దీన్ని చూసినట్టయితే మీకు గమనించవలసింది ఏంటంటే, ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ కి అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో అటువంటి నెంబర్స్ ని మనం ఇరేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఏ నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో అటువంటి నెంబర్స్ ని మనం ఇరేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. సో మనకి ఇక్కడ ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది, రూట్ 1 వస్తుంది, రూట్ 2 వస్తుంది, రూట్ 3 వస్తుంది, రూట్ 5 వస్తుంది, రూట్ 6, రూట్ 7, రూట్ 8, రూట్ 10, రూట్ 11, రూట్ 12. ఈ నెంబర్స్ అన్నిటిని ఏ నెంబర్ పిలుస్తాము, ఇరేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ 49 ఉంది అనుకోండి, 49 కు రూట్ ఎంత 7 7 జా 49. కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ రేషనల్ నెంబరా, ఇరేషనల్ నెంబరా, రేషనల్ నెంబర్. ఎందుకు, పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంది, 64 కి ఏమొస్తుంది, రూట్ 64 కి 8 8 జా 64. అంటే ఏమవుతుంది, అది రేషనల్ నెంబర్ అవుతుంది. 81 కి ఏమొస్తుంది, 81 రూట్ 81 ఏమొస్తుంది, 9 9 జా 81. దాన్ని ఏమంటారు, రేషనల్ నెంబర్ అంటారు. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటి. ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ఏదైతే నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో అటువంటి నెంబర్ ని మనము ఇరేషనల్ నెంబర్ అని పిలుస్తాము. ఏదైతే నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో అటువంటి నెంబర్ ని ఇరేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, సింపుల్ గా రూట్ 2, తర్వాత రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 8, రూట్ 10, రూట్ 11, రూట్ 12, రూట్ 13, రూట్ 14, రూట్ 15, రూట్ 16, సో అని ఇంకా పోతూనే ఉంటాయి ఎక్సెట్రా. అది మీ సింపుల్ గా ఏదైతే నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో ఆ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 625 ఉంది, 625 ఉంది, ఇలా మీరు రాసుకుంటా పోతే 625 వరకు వస్తుంది. 625 ఉంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంది. 25 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎంత, 625 కి 25 జా 625. సో 25 స్క్వేర్ ఇంటూ రూట్, అప్పుడు ఏమవుతుంది, ఇది పోతుంది, అప్పుడు 25 మిగులుతుంది. అంటే 625 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 25 వచ్చింది కాబట్టి ఇది ఏ నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఒకటి మనకు ఇక్కడ వరకు వచ్చేసి మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, తర్వాత ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్,
ఇరేషనల్ నెంబర్స్ అని వస్తుంది. నేను మీకు తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, ఎందుకంటే కొంతమంది పిల్లలు తెలుగులో వీడియో చూస్తుంటారు, కొంతమంది ఇంగ్లీష్లో చూస్తుంటారు. సో మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి ఎటువంటి ప్రాబ్లం తేడా ఉండదు. ఎందుకంటారా, ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ అన్ని తెలుగులోనే మన తెలుగు మీడియం పిల్లలు నెంబర్ని టూనే అని పిలుస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టూనే అని పిలుస్తారు. కాబట్టి ఇంగ్లీష్కి తెలుగుకి ఏ మాత్రం తేడా ఉండదు, లిటిల్ బిట్ తేడా ఉంటుంది. కాబట్టి నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, ఎందుకంటే వీడియోస్ అందరు చూస్తుంటారు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్ వచ్చింది. సో మనకి ఈ నెంబర్ సిస్టమ్ అన్ని మనకి వచ్చింది. బట్ ఏంటంటే దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే నెంబర్ సిస్టమ్ వచ్చేసి రియల్ నెంబర్ సిస్టమ్. అవర్ టాస్క్ ఈజ్ వాట్? రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ అవర్ టాస్క్. ఓకే, సో రియల్ నెంబర్స్ అంటే ఏంది? రియల్ నెంబర్స్ అంటే ఏంది? సింపుల్ గా రియల్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే, రియల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. సింపుల్ గా ఏం లేదు, రేషనల్ నెంబర్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ అంటే ఏంది? రేషనల్ నెంబర్స్ ని ఇరేషనల్ నెంబర్స్ ని రెండు కలిస్తే వచ్చే నెంబర్స్ ని మనం రెండు కలిపిన నెంబర్స్ మనం ఏమంటాము? రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. అది సో ఇక్కడ ఏమొస్తుంది ఈ రియల్ నెంబర్స్ లో వచ్చేసి మనకు రియల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, రియల్ నెంబర్స్ ఈ రియల్ నెంబర్స్ వచ్చేసి అంటే రేషనల్ నెంబర్స్ ఇది వచ్చేసి ఇరేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ వాట్? రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ని ఇరేషనల్ నెంబర్స్ ని మనం రెండింటిని కలిపిన వాటిని ఏమంటాము? రియల్ నెంబర్స్ గా మనం పిలుస్తాం. సో రేషనల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి? ఇవి p/q ఫామ్ లో ఉంటాయి, వేర్ q నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఇక్కడ ఏముంది? ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో వాటిని, ఏదైతే పర్ఫెక్ట్ విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, which is not belongs to perfect square root, which is not belongs to perfect square root. So రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? p/q ఫామ్ లో ఉండి q నాట్ ఈక్వల్ టు 0 ఉంటే మనం వాటిని రేషనల్ నెంబర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఈ రేషనల్ నెంబర్స్ మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే, ఏవైతే నెంబర్స్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదో అటువంటి నెంబర్స్ ని మనము ఇరేషనల్ నెంబర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంది? విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. ఏదైతే నెంబర్స్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాటిని మనం ఇరేషనల్ నెంబర్స్ కింద కన్సిడర్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? ఎగ్జాంపుల్ మీకు ఇంతకు రాశాను కదా, 2/5, 1/5, 7/2, 9/11 ఏవైనా నెంబర్స్ తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీటన్నిటిని మనం ఏమనుస్తాము? రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇరేషనల్ నెంబర్స్ అంటే మనకి ఏమొస్తాయి? √2, √3, √5, √7, √8, √10, √11, √12 ఇటువంటిలా ఉన్న నెంబర్స్ అన్ని ఎక్సెట్రా ఇట్లా ఉన్న నెంబర్స్ అన్ని మనం ఇరేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. సో మనకి ఇక్కడ ఈ వీడియోలో మీరు గమనించింది ఏంటంటే, రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ ని ఇరేషనల్ నెంబర్స్ ని కాంబినేషన్ ని మనం ఏమంటాము? రియల్ నెంబర్స్ అని అంటాము. రియల్ నెంబర్స్ లో ఏ విధంగా ఉంటాయంటే ఇలా 2 ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండొచ్చు, లేదంటే అదే విధంగా ఉండొచ్చు. ఓకే నేను మీకు ఒకటి ఏంటంటే, నేను మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాథ్స్, 10th క్లాస్ లో ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాథ్స్ లో అన్ని ఎక్సర్సైజెస్, అన్ని ప్రాబ్లమ్స్ నేను వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను. ప్రతిరోజు నేను వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ నేను వీడియోస్ అన్ని తీసి ప్రతి ప్రాబ్లం మీకు అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి మీరు ఏదైనా మీకు ఒకవేళ ఏమైనా ఉంటే మీకు నా కామెంట్ రూపంలో పెడితే నేను మీకు స్పెషల్గా కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టినప్పుడు, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు నా కింద కామెంట్ రూపంలో పెడితే నేను మీకు ఫోన్ చేసి నేను మీకు దాని గురించి డీటెయిల్గా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీనిలో దయచేసి ఏంటంటే నా వీడియో వచ్చేసి ఇది SMR మ్యాథ్స్ ట్యూటోరియల్. సో ఈ SMR మ్యాథ్స్ ట్యూటోరియల్ మీరు దయచేసి ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక నాకు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఒక లైక్ ఇవ్వండి, తర్వాత బెల్ ఐకాన్ ఇవ్వండి. బెల్ ఐకాన్ ఎందుకు ఇవ్వమంటున్నానంటే, నేను వీడియోస్ చేసినప్పుడల్లా మీకు ఏమొస్తుంది? మీకు ఇండికేషన్ వస్తుంది, సార్ వీడియోస్ చేశారు అని చెప్పి.
సో లైక్ ఎందుకు ఇవ్వమంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు నాకు ఏంటంటే మీరు నాకు ఆక్సిజన్ ఇచ్చినట్టే. నేను బతకడానికి నాకు ఆక్సిజన్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్పాలంటే, నేను చాలా సంతోషంగా చెప్పాలి, ఎనర్జీగా చెప్పాలంటే నాకు మీరు ఇచ్చే లైక్ చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి కింద సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ లైక్ ప్రెస్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, నేను రేపటి నుంచి కూడా మీకు అన్ని ఎక్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడండి.